తెలుగుదేశం మహానాడు తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటున్న తొలి మహానాడు కావడంతో ఎండను సైతం లెక్క చేయకుండా భారీగా ప్రతినిధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని అన్ని హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మహానాడు తీర్మానాల ప్రసంగాల్లో వలస వచ్చిన ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావుకు తొలి రోజే అవకాశం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు తిరుపతిలో ప్రారంభమైంది. అతిరథ మహారథులు ఓవైపు, యువ నేతలు మరోవైపు వెల్లులా తరలివచ్చిన అభిమానులతో మహానాడు ప్రాంగణం అంతా కోలాహలంగా తయారైంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరుపుకుంటున్న తొలి మహానాడు కావడంతో పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో తరలివచ్చాయి. మరోవైపు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా నేతలు, కార్యకర్తలు భారీగానే వచ్చారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల నుంచి అంతమంది తరలి రావడం ఆసక్తికరంగా మారింది. బతుకమ్మలు, బోనాలతో తరలి వచ్చిన తెలంగాణ మహిళలు మహానాడు ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహానాడు జరుగుతున్న రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతినిధులు అత్యధికంగా హాజరైనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద లోకేష్ తన పేరు నమోదు చేసుకున్నారు. కొద్దిసేపటికే బాలకృష్ణ కూడా ప్రాంగణానికి చేరుకున్నారు. లోకేష్, బాలకృష్ణ వచ్చిన సమయంలో కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలతో స్వాగతం పలికారు. మరోవైపు విజయవాడ నుంచి ప్రాంగణానికి చేరుకున్న సీఎం చంద్రబాబు జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ కు నివాళులర్పించి మహానాడును ప్రారంభించారు. తొలి రోజు మహానాడులో మొత్తం 9 తీర్మానాలు ఆమోదించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. చివర్లో కార్యకర్తలతో మాట్లాడించడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు పరోక్షంగా నామినేటెడ్ పదవుల గురించి ప్రస్తావించి నవ్వులు పూయించారు. మరోవైపు ప్రతినిధుల కోసం షడ్రుచులతో ఆహారాన్ని సిద్ధం చేశారు. ఉదయం 10,000 మందికి బ్రేక్ఫాస్ట్ అందివ్వగా మధ్యాహ్నం 20,000 మంది భోజనాలు చేశారు. 10 రకాల కూరలు, తెలంగాణ, రాయలసీమ రుచులతో వంటలు సిద్ధం చేశారు. అలాగే నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఉదయం నుంచే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 100 మంది కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ చేశారు. ఎండ తీవ్రంగా ఉండటంతో వాలంటీర్లు మంచినీరు, మజ్జిగ విరివిగా పంపిణీ చేశారు. మహానాడు ప్రాంగణం ఇరుకుగా ఉండటంతో కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీ ఇచ్చి అండగా ఉండాలని విభజన సమయంలోనే నిర్ణయించి ఉండాల్సిందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు కనీసం ఆర్థిక లోటు కూడా పూడ్చడం లేదన్నారు. అందుకే వాస్తవ పరిస్థితులపై చర్చిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయ్యాయని, వచ్చే 3 ఏళ్లైనా పూర్తిగా సహకరించాలని అన్నారు. అయితే వాస్తవ పరిస్థితులను మరుగుపరుస్తూ విపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయని అన్నారు. విభజన చట్టంలోని అన్ని హామీల అమలుతో పాటు ప్రత్యేక హోదా సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. కాబట్టి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి, మనకు కానీ కేంద్రానికి కానీ అధికారం ఉంది. ఈ 2-3 ఏళ్లలో వాళ్ళు పూర్తిగా సహకరించాలి. అదే మరిగా మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావాలని కొన్ని పార్టీలు మనల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ప్రజాహితం కోసం కాదు, ప్రజల కష్టాలు తీర్చడానికి కాదు, ఇంకా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించేది, నేను ఎక్కడా ఎవరితో రాజీ పడడం లేదు. రాజీ పడవలసిన అవసరం నాకు లేదు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, రాజశేఖర్ రెడ్డి నా పైన 25 ఎంక్వైరీలు వేశాడు, 25 సార్లు కోర్టుకు వెళ్ళాడు. ఏమీ చేయలేకపోయాడంటే నిప్పులాగా బ్రతికాను కాబట్టి ఎవరూ ఏమీ చేయలేకపోయారు. నేను తలొగ్గితే, నేను ఏదైనా కొంత సమయం పాటిస్తే అది ప్రజల కోసం పాటిస్తున్నాను తప్ప ఇంకోటి కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క నాయకుడు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క కార్యకర్త అర్థం చేసుకోవాలి, ప్రజలకు చెప్పాలి. మనకుండే మార్గాలు, మనకుండే ఇబ్బందులు, మనం ఏ విధంగా పోతే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందో దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా. అదే మరిగా కేంద్రంతో 19-20 సార్లు వెళ్ళాను, అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను. మొన్న కూడా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, కరువు విషయంలో కలిసినప్పుడు నేను చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేశాను. నేను ఒక మాట చెప్పాను, మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానికం ఒక పక్క అవమానం జరిగింది,
ఇంకో పక్క అన్యాయం జరిగింది, ఇంకా గాయం మానలేదు. కాబట్టి మీరు సహకరించమని హెల్ప్ చేయమని కోరాను. వారు నాకు ఒక హామీ ఇచ్చారు, తొందరలోనే పిలుస్తాను, నేను కూడా అన్ని ఎగ్జామిన్ చేసి తొందరలోనే పిలిచి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మళ్ళీ ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరదాం, విభజన చట్టంలో ఉండే అన్ని కూడా పరిష్కారం చేయమని, ప్రత్యేక హోదా కూడా ఇచ్చి, అదే కాకుండా మనకు అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు హెల్పింగ్ హ్యాండ్ కూడా ఇమ్మని, చేయూతనిమ్మని మనం అందరం కోరదాం. ఇది సాధించే వరకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. దీన్ని ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరు కూడా ఆమోదించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ సమాచారం కూడా ప్రజలకు ఎప్పటికెప్పుడు అర్థం చేసుకొని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ సమాచారం మీరు చూస్తే, నేను 9 సంవత్సరాలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, ఎలాంటి సమాచారం అప్పుడు లేదు. కానీ ప్రజలు మాత్రం అన్యాయం జరుగుతుందని ఆ రోజు అభద్రతాభావానికి వెళ్ళి ఆ రోజు ఆందోళన చేశారు. విభజన హామీల అమలుకు కేంద్రం కట్టుబడి ఉండాలని అన్నారు ఏపీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు. మహానాడు వేదికగా మాట్లాడిన ఆయన, మోడీ ఏపీకి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే ఎన్డీఏకు మద్దతిచ్చామని, అయితే ప్రత్యేక హోదా దగ్గర నుంచి వివిధ హామీల అమలుపై చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అవకాశం ఉన్నప్పుడల్లా సాయం కోసం అడుగుతూనే ఉన్నారని, అడగటం మాత్రమే తెలిసిన ఆయనకు అలగటం తెలియదని, అలాగని అలసత్వం ప్రదర్శించవద్దని కేంద్రానికి సూచించారు. అదే క్రమంలో మోడీ నాయకత్వాన్ని ప్రశంసించిన కాల్వ, టీడీపీ బీజేపీ మైత్రి బంధానికి వచ్చిన ఢోకా ఏం లేదన్నారు. చేయాల్సిన సహాయం సక్రమంగా రావడం లేదనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా, అట్లాగే మరి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా అందరూ ఈరోజు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాయం రావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ ప్రకారంగా సహాయం చేస్తారని ఆశిస్తా ఉన్నారు. మనం ఎవరో జగన్మోహన్ రెడ్డి చెప్తేనో, లేకపోతే రఘువీరారెడ్డి చెప్తేనో, ఎవరో ప్రతిపక్షాలు చేస్తేనో మరి మనం బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచన మనకు లేదు. కాబట్టి ఈరోజు ఈ మైత్రి బంధం, అట్లాగే ఈ కాంగ్రెస్ వ్యతిరేక విధానాలతో ఉద్భవించిన ఎన్డీఏ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా అద్వితీయంగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తా ఉన్నారు. మనం అడుగుతా ఉన్నాం, అలగడం లేదు. అలగడం తెలియని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం ఇచ్చినప్పుడల్లా మనకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. అలగడం లేదు కదా అని మరి అలసత్వం వహిస్తే